అందుకే పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడగానే అటు రాజకీయాల్లోనూ ఇటు సామాన్య ప్రజల్లోనూ ఒక రకమైన భావోద్వేగం కనిపిస్తుంది. ఆయన చేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు అధికారం కోసమో లేదా ఎన్నికల ప్రయోజనాల కోసమో ఉండదు. ఆయన మాటలు, చర్యలు సాధారణంగా ఒక వర్గానికో ఒక పార్టీ కోసమో పరిమితం కావు. సమాజంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పవన్ స్వరం వినిపిస్తుంది. ఈసారి ఆ గడం ఫ్యాక్టరీ గేట్ల దగ్గర కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అంశం దగ్గర వినిపించింది. ఈసారి పవన్ పోరాటం ఒక ఫ్యాక్టరీ గోడల మధ్య ఆగిపోలేదు. అది దేశ ఆర్థిక రంగానికి హాట్ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం దేశ రాజధాని ఢిల్లీ వరకు వెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక సాధారణ ఫ్యాక్టరీ కాదు, అది లక్షల కుటుంబాలకు జీవనాధారం. తరతరాలుగా వేల మంది కార్మికులు తమ జీవితాన్ని అంకితం చేసిన సంస్థ. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంచున నిలిచిన సమయంలో మౌనం పాటించలేదు పవన్ కళ్యాణ్. లక్షలాది మంది కార్మికుల గొంతుకగా మారి వారి భవిష్యత్ కోసం రంగంలోకి దిగారు. ఈసారి ఆయన పెద్ద సభలు పెట్టలేదు, నినాదాలు చేయలేదు, రోడ్ల మీదకు రాలేదు. ఈసారి భిన్నమైన పంథాను ఎంచుకున్నారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్స్ను కలిశారు. చేతిలో ఫ్లెక్సీలు, పోస్టర్లు తీసుకెళ్లలేదు. లక్షల కార్మికుల భవిష్యత్తును తన భుజాల మీద వేసుకుని వెళ్లారు. సమస్యను లోతుగా అర్థం చేసుకుని దానికి సరైన పరిష్కారం ఏంటో కేంద్రానికి వివరించారు పవన్ కళ్యాణ్.